నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఎన్టీఆర్కి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే దేవర మూవీతోని ఆయన ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఈ సెప్టెంబర్ మంత్లో లేకపోతే నెక్స్ట్ ఇయర్ జనవరి కల్లా మనకైతే ఈ మూవీ అయితే బయటకు వచ్చేస్తుంది. అయితే దీని సందర్భంగా మొన్న ఆయన బర్త్డేకి సందర్భంగా ఆయన అలాగే మనకి ముందుగా చూసుకుంటే అటు ఎన్టీఆర్కి సంబంధించి కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా కొన్ని వీడియోస్, పాత వీడియోస్ ఎన్నో వైరల్గా మారుతూ ఉంటాయి. అయితే రీసెంట్గా ఒక వీడియో చాలా వైరల్గా మారింది. ఆ వీడియో ఏంటి అంటే, ఒకానొక టైంలో టీడీపీకి సంబంధించి ప్రచారానికి వెళ్ళి వస్తుండగా ఎన్టీఆర్కి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ప్రతి ఒక్కరం కూడా షాక్లో ఉన్నాం. అసలు ఏం జరిగింది, అసలు బయట కోలుకుంటారా లేదా, అసలు ఆయన సిచ్యువేషన్ ఏంటి, ఇంత దారుణంగా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరం బాధపడ్డామని తెలుసు. అయితే అప్పుడు ఆయనకు జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరం కూడా షాక్లోకి వెళ్ళిపోయాము. అండ్ దాని తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత చేసిన మొట్టమొదటి మూవీ అదుర్స్. అయితే అదుర్స్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనకప్పుడు ఎన్టీఆర్ బాలకృష్ణని పిలవడం జరిగింది. అయితే బాలకృష్ణని పిలిచినప్పుడు అప్పుడు ఆయన ఎమోషనల్గా కొన్ని మాట్లాడిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా చెక్కలు కొడుతున్నాయని చెప్పొచ్చు. అయితే దానికి సంబంధించి ఏంటి అంటే, చాలామంది నా గుండెకు వస్తే మా తాతయ్య కనిపిస్తారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ కాదు, నా గుండెకు వస్తే మా బాబాయ్యే కనిపిస్తారు. నా మంచి కోరుకునే వాళ్ళల్లో, నేను బాగుపడాలి, నేను ముందుకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళల్లో అందరి ఆశీర్వాదం ఉంది. మా తాతయ్య ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, అలాగే మా బాబాయ్ ఆశీర్వాదం ఉండడం వల్లనే నేను ఈ స్థాయి వరకు వచ్చాను అని చెప్పేసి ఆయన ఎమోషనల్ అయిన వీడియో ప్రజెంట్ చెక్కలు కొడుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇటు టీడీపీకి సంబంధించి మొన్నటి వరకు ఎలక్షన్స్ పరంగా ఆయన ఎక్కడా కనిపించకపోయినప్పటికీ కూడా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఆయన్నే ట్వీట్ పెట్టి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఆయనకు సంబంధించి మూవీస్ పరంగా చాలా బిజీగా ఉన్నప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. అయితే దానికి సంబంధించి ఆయన మళ్ళీ సినిమాస్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక టైంలో పాలిటిక్స్లోకి వస్తారు అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి బాండింగ్ పైన మీరేమనుకుంటున్నారు ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.